హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బిటెక్ మచ్చ. ఈరోజు రిలీజ్ అయిన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీతో చూసి రావడం జరిగింది ఫ్రెండ్స్. రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారి కాంబినేషన్ RRR తర్వాత రామ్ చరణ్ గారు వస్తున్న మూవీ కాబట్టి మూవీ మీద హైప్ అయితే చాలా ఉంది. ఆ హైప్ని మూవీ అయితే క్యాష్ చేసుకోగలిగిందా లేదా అని చూడాలంటే ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. స్టోరీ లైన్ విషయానికి వస్తే ఒక సిన్సియర్ కలెక్టర్ అండ్ ఒక రాజకీయ నాయకుల మధ్య జరిగే యుద్ధమే ఈ మూవీ యొక్క ప్లాట్. మూవీ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ గా డివైడ్ చేసుకుంటే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం డీసెంట్ గా అనిపించింది. స్టోరీ కావాల్సిన ఎలిమెంట్ యాడ్ చేసుకుంది ఒక హై ఇంటర్వెల్ బ్యాంక్ తో అయితే ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మూవీలో ఎప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి స్టోరీ అనేది చాలా స్పీడ్ గా రన్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ తర్వాత వచ్చే సన్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. అండ్ ఒక సిన్సియర్ కలెక్టర్ మంచిగా పనిచేస్తే ప్రజలకు ఇంత మంచి జరుగుతుంది అనేది ఈ మూవీలో చూపించారు ఫ్రెండ్స్. మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అండ్ మన యాక్టర్స్ అందరు యాక్టింగ్, సాంగ్స్ అండ్ పిక్చరైజేషన్స్. మూవీలోని నెగిటివ్ విషయానికి వస్తే ఒకటే బిజాన్ని మూవీ మొత్తం వాడినట్టు అనిపించింది ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే స్టోరీ కొత్తగా లేకపోవడం. థర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ బాగున్నా ఇంకా కొంచెం బాగుంటే బాగుండదు అనిపించింది ఫ్రెండ్స్. రామ్ చరణ్ గారి వాయిస్ రామ్ నందరాన్, అప్పన్న గారి క్యారెక్టర్లు అయితే చాలా చాలా బాగున్నాయి. ఒకటి ప్రజల కోసం పోరాడితే ఒక కలెక్టర్ గా హుందాతనం ఎలా ఉంటుందో చూపించారు. అండ్ ఈ రెండు క్యారెక్టర్స్ డిఫరెంట్ మోడ్యులేషన్ లో చేయడం, తన యాక్టింగ్ క్యాపబిలిటీని అయితే ఈ మూవీలో చూపించారు ఫ్రెండ్స్. మూవీలోని హీరోయిన్ కియారా అద్వానీ గారికి అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు, ఓన్లీ సాంగ్స్ కోసమే తీసుకున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎస్జే సూర్య బొబ్బిలి మాపిరాజు. ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంటుంది, సూపర్ గా ఉంటుంది, మూవీకి హైలైట్ గా నిలుస్తుంది. అండ్ ఎస్జే సూర్య గారు నటించిన ప్రతి మూవీలోనూ తన మార్క్ అయితే చూపెట్టుకుంటున్నారు. అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి విలన్ గా అయితే ఆయన పేరు సంపాదించారు ఫ్రెండ్స్. మూవీకి హైలైట్ గా నిలుస్తున్న అంజలి గారి పాత్ర అయితే 2 మాడ్యులేషన్స్ ఉంటాయి, రెండింటిలోనూ చాలా న్యాచురల్ గా చాలా బాగా నటించింది. మూవీలో జయరామ్ గారి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంటుంది. తనని ఓన్లీ కామెడీ కోసమే తీసుకున్నారు, ఆ కామెడీ అయితే ఇరగొట్టారు. తన వల్లని మూవీ అంతా నవ్వుకుంటూ ఉంటాం. మూవీలో నటించిన యాక్టర్స్ లైక్ శ్రీకాంత్ గారు, సముద్రకని గారు, మిగతా వాళ్ళందరూ తమ తమ పాత్రల్లో చాలా బాగా నటించారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీలో రాజీవ్ కనకాల్ గారు ఉన్నారండి, కానీ ఈ మూవీలో కూడా చచ్చిపోతారండి. తమన్ గారి సాంగ్స్ అయితే బాగున్నాయి, పర్లేదు, కానీ బీజిఎం మాత్రం మూవీ అంతా ఒక్కటే ఇచ్చారు, అదే కొంచెం బాగాలేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. పెట్టిన ప్రతి రూపాయి ఒక రిచ్నెస్ గా అయితే కనిపించింది. అండ్ విజువల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే శంకర్ గారు ప్రతి మూవీలోనూ ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే పాయింట్ లాగా అయితే తీసుకుంటారు, కానీ ఆ పాయింట్స్ అయితే ఈ మధ్య కొంచెం ఓల్డ్గా అయిపోతున్నాయి. కొంచెం న్యూ వర్షన్గా ఇంకా కొంచెం మంచిగా చూపించి ఉంటే ఇంకా చాలా బాగుంది. అది మూవీ అయితే బాగుంది, కానీ ఇంకా కొంచెం బాగా చూపించుంటే ఇంకా బాగా హిట్ అయ్యేది అనిపించింది. ఆనా హైరానా సాంగ్ అనేది చాలా మందికి ఫేవరెట్, కానీ ఈ సాంగ్ అనేది ఈ మూవీలో లేకపోవడం చాలా మంది నిరాశ అనిపించింది ఫ్రెండ్స్. ఎంతో పెట్టి ఖర్చు చేసి సాంగ్ అయితే తీశారు, కానీ ఆ సాంగ్ అనేది మూవీలో లేకపోవడం చాలా మందికి డిసప్పాయింట్ అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే డీసెంట్ ఫ్రెండ్స్. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే పండుగ అనే చెప్పాలి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 స్ట్రీమ్స్ అవుట్ ఆఫ్ 5 స్ట్రీమ్స్. ఓవరాల్ గా ఈ రివ్యూ చూశాక నా రివ్యూ అనేది జెన్యున్ గా అనిపిస్తుంది, నాతో కామెంట్లు షేర్ చేసుకోండి. అండ్ మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో నాతో కామెంట్లు షేర్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్,